హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే పీరియాడిక్ టేబుల్లో 1 to 10 వరకు ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చూద్దామండి. ఓకేనా? 1 to 10 ఎస్ఎస్సి ఎంటీఎస్లో ఒక్కొక్కసారి పేపర్ టఫ్గా ఇవ్వాలనుకున్నప్పుడు ఇవి కూడా ఇవ్వచ్చండి. లాస్ట్ ఇయర్ అంటే 2023లో ఈ 2-3 క్వశ్చన్స్ ఇలాంటివి రిపీట్ అయినాయండి. ఫస్ట్ది హెచ్ ఫర్ హైడ్రోజన్. ఓకేనా? హైడ్రోజన్, హెచ్ఈ హీలియం, ఎల్ఐ లిథియం, బిఈ బెరీలియం. ఓకేనా? 1 to 4 వరకు ఈజీగా గుర్తుకోవచ్చు అండి. హెచ్ ఫర్ హైడ్రోజన్, హెచ్ఈ ఫర్ హీలియం, ఎల్ఐ ఫర్ లిథియం, బిఈ ఫర్ బెరీలియం. 5th వచ్చేసి మనకు ఈవినింగ్ బిఈ అంటే బెరీలియం. ఓకేనా? హీలియం. నెక్స్ట్ 5th వచ్చేసి బోరాన్. మనకు సాయంత్రం ఈవినింగ్ 5 గంటలకు బోర్ కొడుతుంది కదా, అట్లా బీ ఫర్ బోరాన్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 6th వచ్చేసి కార్బన్. కార్లనే ఆర్ ఉంది కదా, ఆర్లో అట్లా 6 అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మనకు 7thది నైట్రోజన్ అంటే 7కి నైట్ అవుతుంది కాబట్టి నైట్రోజన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎన్ ఫర్ నైట్రోజన్ 7. ఓకేనా? 8thది ఆక్సిజన్. ఓ ఫర్ ఆక్సిజన్. ఆక్సిజన్లో ఆట్ అంటే హిందీలో 8 కదండి, 8వది ఆక్సిజన్ అని గుర్తుపెట్టుకోండి. 9thది ఎఫ్ ఫ్లోరిన్. 10thది నియాన్ అంటే మనం 10కి నిద్రపోతాం కాబట్టి నియాన్ అని అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఫస్ట్ కంచెలు అయితే మళ్ళీ చూద్దాం. హెచ్ ఫర్ హైడ్రోజన్, హెచ్ఈ ఫర్ హీలియం, లిథియం, బెరీలియం, బిఈ, బీ ఫర్ మళ్ళీ బోరాన్, బెరీలియం బోరాన్ గుర్తుపెట్టుకోండి. సి ఫర్ కార్బన్ 6th, ఎన్ ఫర్ నైట్రోజన్ 7, నైట్ అయితే 7కి కాబట్టి అట్లా. ఆక్సిజన్ ఆక్సిజన్ 8, ఫ్లోరిన్ ఎఫ్ 9, 10కి నిద్రపోతాం కాబట్టి ఎన్ఈ నియాన్ 10. ఓకేనా? ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. 1 to 10 అయితే ఇంకా కొంచెం టఫ్నెస్ పెరుగుతూ ఉంటే ఎక్కువసార్లు రిపీట్ అయింది ఏంటంటే హైడ్రోజన్ అండి. హైడ్రోజన్ అనేది పీరియాడిక్ టేబుల్లో ఎన్నో ఎలిమెంట్ అని అడుగుతారు. ఓకేనా? లేకపోతే హైడ్రోజన్ యొక్క హెచ్ ఇచ్చి హెచ్ స్టాండ్స్ ఫర్ అని అడుగుతారు. లేకపోతే హైడ్రోజన్ ఇచ్చి దీన్ని ఎట్లా రాస్తారు అని అట్లా అడుగుతారు. ఓకేనా? ఇట్లా రాసినా మనం ఆన్సర్ చేసేలా